నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రాజకీయాలు ప్రస్తుతం ధనార్జనే ధ్యేయంగా సాగుతున్న పెద్ద వ్యాపారం అనే చెప్పాలి. ఏదో ప్రజలకు సేవ చేస్తారు అనేసని ఒకప్పుడు దాని మీద కొంత మంచి అభిప్రాయము ఆ జనరేషన్ వాళ్ళకి ఉండేది. ఇప్పుడు చూసుకుంటే వచ్చిన వాళ్ళు ఎంత మింగుతున్నారు, నెక్స్ట్ రాకపోయినా ఎంత వెనకేసుకుంటున్నారు అన్న పద్ధతే కనిపిస్తుంది. దాని జనాలు కూడా యాక్సెప్ట్ చేశారు. మార్చలేం కాబట్టి సర్దుకుపోవడమే కరెక్ట్ అన్న సిద్ధాంతాలకు వచ్చారు. మారుద్దామని ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా నెగల్లేక ఉండలేము అనుకొని ఉద్వాసన పలికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనిలో చెప్పుకుంటూ పోతే మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం మాజీ ఐపీఎస్ బాస్ జేడీ లక్ష్మీనారాయణ ఇక నా వల్ల కాదు, నమస్కారం బాబు అంటూ వెను తిరిగారా అంటే ప్రస్తుతం ఆయన తీసుకున్న డెసిషను అవునని అనక తప్పట్లేదు. బాండ్ పేపర్ మీద రాసిచ్చి నేను ఈ పనులు చేయకపోతే నా చొక్కా పట్టుకొని అడగండి అంటూ ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన ఓటమి ఆయనను పలకరించడం, ఆ తర్వాత ఈ రాజకీయాలను తట్టుకోలేకపోయారు. ఇది ఆయనకు సెట్ అవ్వదు అనుకున్నారు. మళ్ళీ ఆయన పూర్వపు స్థితిలోకి వెళ్ళేందుకు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అనేసిన వార్త ఇప్పుడు ఎక్కువగా వినబడుతుంది. ఎందుకు జేడీ లక్ష్మీనారాయణ గారు ఈ డెసిషన్ తీసుకున్నారు? నిజంగానే సరిపడలేదా? సరిపడే వ్యక్తులు ఆయనకు తగలలేదా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయ విశ్లేషకుడు, చరిత్రకారుడు చిలగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సందీప్. ఎందుకంటే చాలా విచిత్రంగా ఆయన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడము, జేడీ లక్ష్మీనారాయణ అనగానే మన తెలుగు రాష్ట్రాలకి అప్పటి వరకు ఆయన చేసిన అచీవ్మెంట్స్ వేరు. జగన్మోహన్ రెడ్డి గారు కేసు తీసుకున్న తర్వాత ఆయన పేరు ఏ రేంజ్లో ప్రభంజనమైందో మనకు తెలిసిందే. అనూహ్యంగా రిజైన్ చేసేసి రాజకీయాలకు వచ్చేసి ఒక కొత్త పంథాను తీసుకొద్దామని అనుకున్నారు. బట్ రిజల్ట్ ఎలా వచ్చిందో మనం చూసాము. వచ్చింది నెరవేరలేదని వెళ్ళిపోయారా, సరిపడదు అనుకొని స్వస్తి చెప్పారా? ఓవరాల్గా జేడీ లక్ష్మీనారాయణ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జేడీ లక్ష్మీనారాయణ గారి గురించి మాట్లాడబోయే ముందు దీనిని మనం ఏ విధంగా ఒకసారి చూడొచ్చు అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్టీఎస్, ఐఏఎస్ ఇట్లా మీకు దెర్ ఆర్ సో మెనీ ఉన్నాయి. వీళ్ళందరూ సర్వీస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చాలా కష్టపడి ఎన్నో లక్షల మంది ఆ పోటీ పరీక్షల్లో వాళ్ళు పాల్గొని ఆ ప్రవేశ పరీక్షలో 1కి 5 సార్లు 6 సార్లు వీళ్ళకి అవకాశం ఉంటుంది. కష్టపడితే చాలా కొద్ది మందికి అవకాశం వస్తుంది. వీళ్ళు అండర్లైన్ చేసిన పాయింట్ ఏంటంటే వీళ్ళు అటెంప్ట్ చేసిన టైంలో మన తెలుగు రాష్ట్రాలకి చాలా తక్కువ ఐఏఎస్ ఐపీఎస్ అన్నదానికి సంబంధించి చాలా తక్కువ క్యాడరు, వీళ్ళు అస్సాం క్యాడర్, ఇట్లా క్యాడర్స్ ఉన్నాయి. ఆ క్యాడర్స్లోకి వస్తారు వీళ్ళు. ఇక్కడ అతి తక్కువ మంది, చాలా చిన్న నంబరు కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడి ఒక స్థితికి వచ్చి అక్కడి నుంచి కలెక్టర్లుగా, ఎస్పీలుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించి ఒక అత్యున్నత స్థితికి చేరుకునేటటువంటి క్రమంలో ఏంటంటే వీళ్ళకి వాళ్ళ జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు రాజకీయ నాయకుల నుంచి. వాస్తవం. ఎక్కడైనా సరే, ఎవరికైనా సరే వాళ్ళ జీవితంలో వాళ్ళు నిజంగా క్రిమినల్స్ నుంచో లేకపోతే వేరే అసాంఘిక కార్యకలాపాలు చేసేటటువంటి వాళ్ళ ద్వారా కాదనమాట. వాళ్ళని వీళ్ళు ఏరి పారేయగలరు. కానీ వీళ్ళకి వచ్చే అతిపెద్ద సవాలు రాజకీయ నాయకుల నుంచి వస్తుంది. మేము ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చి, ఈ స్థితికి వచ్చి, ఈ కుర్చీలో కూర్చోడానికి ఇంత ప్రయాసపడి, ఇంత సర్వీస్ మనకుండగా కేవలం నెక్స్ట్ టైం మళ్ళీ వీడు గెలుస్తాడో గెలవడో, వీడు ఎమ్మెల్యే అయి మంత్రి అయి మన మీద వీడు శాసిస్తున్నాడు అనేటటువంటిది ఆ బాధ వీళ్ళకి ఉంటుందండి, బ్యూరోక్రాట్స్కి ఉంటుంది. ఆ బ్యూరోక్రసీ, ఈ బ్యూరోక్రాట్స్ దీనిలో నుంచి ఏం చేస్తారంటే వీళ్ళు ఫైనల్ డెస్టినేషన్ పాలిటిక్స్ అనేది పెట్టుకుంటారు. కొంతమంది మధ్యలో విడిచిపెట్టి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు మధ్యలో వచ్చేసారు. ఇంకా సర్వీస్ ఉండంగా వచ్చేసి వెలుపలికి వచ్చి లోక్సత్తా ముందు రాజకీయ పార్టీ కాదు, ముందు ఒక ఆర్గనైజేషన్ అన్నారు, ఆ తర్వాత రాజకీయ పార్టీ అన్నారు. ఆయన కూడా ఆ తానులోని ముఖ్యం తెలిసిన తర్వాత ఏంటంటే ప్రజలు దాన్ని తిప్పికొట్టారు. తిప్పికొట్టడం అనేది ఆ తానులోని ముఖ్యం ఏంటంటే ఆయన కూడా ఎవరి కులము ఏమిటి చెప్పము, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారని సొంత సామాజిక వర్గం వాళ్ళు చాలామంది ఆ లిస్టులో కనిపించిన తర్వాత ఇచ్చిన తర్వాత అది చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అది ఎవరు చేస్తారు, ఎవరు అంతకుముందు ఎవరు ఈ మాడ్యూల్ తీసుకొచ్చారంటే సిపిఐ, సిపిఎంలో ముఖ్యంగా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత విడిపోయిన తర్వాత సిపిఐ, సిపిఎం అయిన తర్వాత మీకు ఏంటంటే వీళ్ళు కూడా ఏంటంటే ఎవరి కులము చెప్పము అని చెప్పి మొత్తం వాళ్ళే పోటీ చేస్తుండేటటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ పని చేస్తుండేవాళ్ళు అనమాట. మిగతా వాళ్ళందరూ ఇది ఒక విధమైనటువంటి కుట్ర. అటువంటిదే ఈయన కూడా చేయబోతున్నారని మొత్తం గగ్గోలు ఎత్తిపోయింది జయప్రకాష్ నారాయణ గారు. ఎత్తిన తర్వాత అది
కాస్త నిలబడలేకపోయింది, అయిపోయింది. తర్వాత వీరి వంతు వచ్చింది, లక్ష్మీనారాయణ గారి వంతు వచ్చేటప్పటికి లక్ష్మీనారాయణ గారు డైరెక్ట్ ఆయన బీఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఆయన డీజీపీ అవ్వాల్సినటువంటి వ్యక్తి ఇంకొంతకాలం ఉండి డీజీపీ అయ్యేవారు. కానీ బీఆర్ఎస్ తీసుకుని ముందుగా వారు అనుకున్నది ఏమిటంటే వారిని బీజేపీలోకి స్వాగతిస్తారని చాలామంది ఆశించారు, చాలామంది ఎదురు చూశారు. బీజేపీ వాళ్ళే చేయించారు ఇంచేత రాజీనామా, కాబట్టి అదే స్వచ్ఛంద పదవి విరమణ, కాబట్టి నా బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా ఆయనని ఎక్కడి నుంచి ఆయన పోటీ చేయిస్తారేమో, ఇట్లాంటివి వస్తే అనూహ్యంగా ఆయన జనసేన పార్టీలో చేరటం, ఆయనే నెంబర్ 2గా ఉంటారని అందరూ భావించడం. అదేవిధంగా వైజాగ్ లోక్సభ నుంచి పోటీ చేయటం. వైజాగ్ లోక్సభకు సంబంధించి మనం ఇక్కడ ఒక చిన్న పెట్టకథ చెప్పుకోవాలి. గేదెల శ్రీనుబాబు గారిని ఆయనకు ముందు అనౌన్స్ చేశారు, ముందు రోజు చేసిన తర్వాత అనూహ్యంగా మరుసటి రోజు ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో వెళ్ళి చేరిపోయిన తర్వాత ఒక హెవీ పర్సనాలిటీ, ఒక హెవీ వెయిట్ కావాలి ఇప్పుడు ఇక్కడ అని చెప్పి గేదెల శ్రీనుబాబు గారు కాకపోతే నాకు అవకాశం ఇవ్వండి నేను పోటీ చేస్తాను అనేటటువంటి పరిస్థితుల్లో బొలిశెట్టి సత్యనారాయణ గారు ఉన్నారు. కానీ బొలిశెట్టి సత్యనారాయణ గారిని కూడా కాదు, ఇంకెవరో హెవీ వెయిట్ కావాలి, ఒక హెవీ పర్సనాలిటీ కావాలనుకున్నప్పుడు వెంటనే అప్పటికప్పుడు లక్ష్మీనారాయణ గారిని తీసుకొచ్చి లక్ష్మీనారాయణ గారిని పార్టీలో చేర్చుకుని పార్టీలో ఆయన్ని పోటీ చేసేటటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులు అక్కడ ఆయన అంత క్రితమే చేరినట్టున్నారు పార్టీలో. ఏది ఎక్కడ ఎప్పుడు ఎందుకు అన్నది ఇంకా ఫైల్ అయినట్టు లేదు. మా వరకు మేము సజెస్ట్ చేసింది లక్ష్మీనారాయణ గారికి ఏంటంటే హీజ్ మూలాలు కడప అన్నమాట, కడప టౌన్ మూలాలు. పెరిగింది ఆయన చదువుకుంది పెరిగిందంతా శ్రీశైలంలో చదువుకున్నారు, గుంటూరు కూడా స్టడీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఆయన పెళ్లి చేసుకుంది అనంతపురం, చిత్తూరు, ఐ థింక్ అనంతపురం తోడలుడు, చిత్తూరు వారి అర్ధాంగిది చిత్తూరు అనుకుంటాను. ఓకే, యు ఆర్ రిలేటెడ్ టు రాయలసీమ కాబట్టి మీరు కడప లేదా రాజంపేట లోక్సభ బాగుంటుంది అనేటటువంటి సంకేతాలు మనం పంపించాం. రాజంపేట బాగుంటుంది, ఇక్కడి నుంచి మీరు మీ ప్రయాణం మొదలు పెడితే. కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, హీఈస్ ఫ్రమ్ గాజువాక. మీరు ఇక్కడి నుంచి పోటీ చేస్తే అవుతుందంటే ఇక్కడ ఒక ఫేస్ ఉన్నట్టు ఉంటుంది, అక్కడ ఒక బలమైన ఫేసెస్ కదా ఇవి, అక్కడ ఒక ప్రాంతానికి ఇక్కడ ఒక ప్రాంతానికి ఉన్నట్టు ఉంటుందంటే లేదు వైజాగ్ లోక్సభ నుంచే పోటీ చేయాలని శ్రీనుబాబు గారు కాదన్నారు అనుకుని ఈయన వెళ్ళిపోయి గాజువాక కింద కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఆ ప్రభంజనంలో మనం వచ్చేస్తామని చెప్పేసి రావటం జరిగింది. సుమారు 2,80,000 ఓట్లు వచ్చాయి, చిన్న విషయం కాదండి. ఆ టైంలో కేవలం జనసేనకు వచ్చిన ఓట్ల వల్ల మీకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భరత్ ఓడిపోయారు. ఆ సమయంలో కేవలం 4,000 ఓట్లతో భరత్ ఓడిపోయాడు వైకాపా అభ్యర్థి చేతిలో ఆ సమయంలో. అది లక్ష్మీనారాయణ గారు ఏంటంటే ఆ తర్వాత అక్కడ మీకు సామాజిక వర్గం ఎంత బలంగా ఉన్నా లోక్సభ సెగ్మెంట్లో సామాజిక వర్గం ఒక ఓట్లు బ్రహ్మాండంగా పడినా కళ్యాణ్ గారికి కింద ఎమ్మెల్యేకి ఆ ఓట్స్ రాలా, కళ్యాణ్ గారికి వేయలే. ఆయన గాజువాక నుంచి పోటీ చేసింది, ఓడిపోయారు 18,000తో ఆయన ఓడిపోయారు. అప్పుడు అక్కడ ఏమైందంటే ఆయన ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వైజాగ్లో స్థిరపడినటువంటి వాళ్ళు, భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల వాళ్ళు మీకు వైజాగ్లో కనిపిస్తారు. మనం వాళ్ళందరూ కూడా లక్ష్మీనారాయణ గారికి ఓట్లు వేశారు. ఆయన మార్నింగ్ వాక్కి వెళ్తూ, పార్క్స్కి వెళ్తూ, గురుద్వారా వెళ్తూ ప్రచారాన్ని చాలా బాగా చేశారు. అది ఆయన బలంగా ఆయన భావించారు, తప్పు కాదు. అయితే ఆ తర్వాత ఏంటంటే అనేక కారణాల వల్ల జనసేనలో కొనసాగలేకపోయారు. ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆయన కావచ్చు, అనకాపల్లి నుంచి పోటీ చేసిన పార్థసారథి గారు కావచ్చు, చాలా మంది బయటకు ఐఆర్ఎస్ తోట చంద్రశేఖర్ గారు ఐఏఎస్ రిటైర్డ్ కావచ్చు, పి రామ్మోహన్ రావు గారు ఆయన తమిళనాడు చీఫ్ సెక్రటరీ, ఆయన కావచ్చు. ఇటీవల వార్తల్లో చాలా పెద్ద ఎత్తున ఆయన వైరల్ అవుతున్నారు. ఆ వార్తలు ఏమిటి అన్నది అందరికీ తెలుసు, కాసేపు పక్కన పెడదాం. వారు కావచ్చు, ఇట్లా చాలా పెద్ద లిస్ట్ ఉందన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే తమను తాము వీళ్ళు చాలా ఎక్కువ ఊహించుకుంటారు, తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి సర్వీసెస్ కావచ్చు, వాళ్ళ ట్రాక్ రికార్డు కావచ్చు, ఆ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు క్షేత్ర వాస్తవం, గ్రౌండ్ రియాలిటీ అనేది ఏంటంటే మీరు ఎవ్రీ డే మార్నింగ్ నుంచి నైట్ దాకా మీరు అందుబాటులో ఉండి తీరాల్సిందే. మనకి ఇక్కడ కూకట్పల్లి నియోజకవర్గం ఉందండి. కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల కాలంలో అక్కడ మొత్తం ఒకసారిగా పరిశీలిస్తే మామూలుగా ఎందుకు కూకట్పల్లి నియోజకవర్గంలో మాధవరం కృష్ణారావు గారు ఆయన ఎందుకు వరుసగా 3 సార్లు గెలిచాడు. ఆయన ఎందుకు ఈయన వరుసగా 3 సార్లు గెలిచాడు అని చెప్పేసి మనం కొంత అధ్యయనం చేస్తే ఎవరిని అడిగినా, ఏ సామాజిక వర్గం వాళ్ళని అడిగినా, ఏ స్థాయికి చెందిన వాళ్ళని అడిగినా ఉదయం 6:30 గంటలకే ఆయన పార్టీ ఆఫీస్లో ఉంటున్నారు, అందుబాటులో ఉంటున్నారు. వెళ్ళిపోయి మన సమస్య చెప్పేసి మనం ఆయనతో మాట్లాడేసి ఇది ప్రతి ఒక్కరు వినిపిస్తున్నారు అనమాట. మనం ఎవరిని అధ్యయనం చేసినా వాళ్ళు అదే చెప్పారు మనకి. ఎందుకు నేను ప్రత్యేకించి దాన్ని అధ్యయనం చేశానంటే అక్కడ జనసేన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు పోటీ చేసి 40,000 ఓట్లు వచ్చినాయి వారికి.
ఆయనకి 40,000 వచ్చినా ఈ మాధవరం కృష్ణారావు గారు 70,000 ఆధిక్యతతో గెలిచాడు. అసలు ఎలా గెలిచాడు 70,000 ఆధిక్యతతో? అసలు ఏం జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో అని మనం పరిశీలిస్తే ఇది మనకి ఏం చెప్తోంది అంటే, మీరు ప్రతిరోజు అందుబాటులో ఉండాల్సిందే. లోకల్ లీడర్స్, లోకల్ లీడర్ అనేవాడు అందుబాటులో ఉండాల్సిందే. తర్వాత శుభాశుభాలకి వీళ్ళు అందుబాటులో ఉండాల్సిందే. 15 పెళ్ళిళ్ళు 16 పెళ్ళిళ్ళు. ఒకరోజు నా శ్రీమతి, స్వయంగా నా శ్రీమతి, మేము ఒక నియోజకవర్గంలో మనకు బాగా అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తి శాసనసభ్యులు. అయితే నేను వచ్చేస్తున్నాను, తను అక్కడుంది. తను మా శ్రీమతిని వదిన చాలా ఎంతో గౌరవంగా చూసుకుంటారు. వదిన ఒక 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇలా వెళ్ళొద్దాము, వస్తావా అని చెప్పి తీసుకెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళారు. ఉదయం ఎప్పుడో 10ంటికి మొదలైందండి వెళ్ళటం. రాత్రి 2 అయింది తిరిగి వచ్చేటప్పుడు. 16 పెళ్ళిళ్ళు 18 పెళ్ళిళ్ళు అంట. ఉదయం 4 పెళ్ళిళ్ళు అన్నా 16 పెళ్ళిళ్ళు. మీకు సేమ్ స్మైల్, సేమ్ ఎక్స్ప్రెషన్, సేమ్ బాడీ లాంగ్వేజ్. నాకు జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు వచ్చాయి, నాకు జలుబు చేసింది, ఏమీ ఉండవు అనమాట. ఇంకా తర్వాత సరే ఇదే ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చారు ఒకరోజు, ఈ సదర్ ఎమ్మెల్యే. ఈసారి ఓడిపోయాడు ఆయన. ఓడిపోయి వచ్చారు. ఎందుకు వచ్చావు, ఎందుకు వస్తున్నావు అంటే, ఒక 2 రోజులు కాసేపు ఎక్కడికన్నా వెళ్ళి భోంచేసి కాసేపు కూర్చొని మాట్లాడుకొని అదే సినిమాకి వెళ్తాం, వెల్కమ్ అన్నాం. వస్తే ఏం చేశాడంటే, కాన్షియన్సీ ఇంట్లో ఏదైతే ఫోన్ ఉంటుందో అది పొరపాటున ఆ ఫోన్ క్యారీ చేసాడు. 2 ఫోన్లు ఉంటే ఈ ఫోన్ కూడా క్యారీ చేసాడు. కారుకి కూర్చున్నాం ఉదయాన్నే. మీరు నమ్మరు సంజయ్ గారు, 600 ఫోన్ కాల్స్ వచ్చినాయి రాత్రి వరకు, 600 ఫోన్ కాల్స్. నేను అన్నా, నువ్వు ఎక్స్ఎమ్మెల్యే కదా, నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు కదా, ఎమ్మెల్యే కదా ఫోన్ చేయాలి, నీకెందుకు ఫోన్ చేస్తున్నా? నువ్వు ఎమ్మెల్యేనా ఎక్స్ఎమ్మెల్యేనా? పలకరింపులు కామన్. హాస్పిటల్లో, ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడ ఇదైంది. ఇంకా మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎక్స్ఎమ్మెల్యేకే ఎక్కువ వస్తాయి, ఎందుకంటే రియాక్ట్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అవసరం ఈయనకి ఎక్కువ ఉంటుంది, రియాక్ట్ అవ్వాలి అనేది ఎక్కువ ఉంటుంది ఆ కాన్సెప్ట్. అది తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ లో అతను ఇవ్వలేదు, సర్టిఫికెట్ ఇవ్వలేదు, తర్వాత ప్రశ్నించవచ్చు కదా, బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ కావాలి, పలానా హాస్పిటల్ ఆపరేషన్ జరుగుతుంది, అదేంది. ఇలా అసలు నాకు కాసేపు విశ్వదర్శనం అంటారు. ఈ 600 ఫోన్ కాల్స్ అటువంటి విశ్వదర్శనం అన్నమాట. ఓకే, అయిపోయి కథం నువ్వే సరదా గడుపుదామని వచ్చావు అంటే తప్పదు నాకు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎంత ఓపిక కావాలి నాయకుడు అనేవాడికి. చంద్రబాబు నాయుడు, ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తాను. ఇప్పుడు ఇక్కడ చందు సాంబశివరావు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, సైంటిస్టు. చంద్రయాన్ రూపకల్పన చేసి చందు సాంబశివరావు గారే. ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని కొలుస్తారో తెలుసా అని అడిగారు నన్ను అడిగారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు. అంటే 200 మంది 300 మంది అంటే 1500 నుంచి 2000 మధ్యలో కొలుస్తారు అన్నారు. నాకు అర్థం కాల, 1500 మంది నుంచి 2000 మందిని ఎట్లా కొలుస్తారంటే తీసుకెళ్ళారు ఒకరోజు. ఆయన ఇంట్లో ఆఫీస్ ఉంటుంది, ఇంట్లో కూడా మీడియాని ఫేస్ చేసేటటువంటి మీడియా రూమ్. ఇక్కడ కొంతమందిని అడ్రస్ చేస్తున్నారు, అక్కడి నుంచి ల్యాబీలోకి వెళ్ళిన తర్వాత కొంతమందిని అడ్రస్ చేస్తున్నారు, అక్కడి నుంచి కాన్షియన్సెస్ నుంచి వచ్చిన వాళ్ళని అడ్రస్ చేస్తున్నారు, అక్కడి నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వస్తున్నారు, వచ్చి అక్కడ దశల వారీగా అడ్రస్ చేస్తున్నారు. వీళ్ళందరూ వెళ్ళి ఎంత పని చేస్తారు? రోజుకు 1500 మంది నుంచి 2000 మందిని కలిస్తే ఒక నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు అని అనుకుంటే, ఆ సంయమనం కోల్పోకుండా వాళ్ళు చెప్పింది వింటూ దాన్ని అర్థం చేసుకుంటూ, పైగా అక్కడికి వచ్చి కొంతమంది ఏం చేస్తారంటే, ఈయన మా నియోజకవర్గానికి చాలా దగ్గర, ఈయనకి అక్కడ అన్నీ తెలుసు, అన్ని విషయాలు చెప్తుంటారు. అదే చిరునవ్వుతో వింటూ ఉండాలి. అవునా, మున్స్వామి తెలుసు, నాకెందుకు తెలియదు మున్స్వామి, ఏం చేస్తున్నాడు ఇప్పుడు, అలాగా, అవునా రంగస్వామి, రంగస్వామి అవును, రంగస్వామి మన పార్టీకి చాలా చేశాడు అని కళ్ళగడ్డట్టు తెలియకపోయినా మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిందే, మాట్లాడాల్సిందే, భుజం మీద చెయ్యాలి, సేకరణ ఇవ్వాలి, ఫోటో దిగాలి, నవ్వాలి. మీరు మరుసటి రోజు సరే ఇప్పుడు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారిని కాసేపు పక్కన పెట్టి లోకల్గా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్దాం. అక్కడ ఈవేళ జంగాలపల్లి శ్రీనివాసులు గారు మన తిరుపతికి ఎమ్మెల్యే అయ్యారు మన జనసేనలో. అంత క్రితం ఆయన వైకాపాలో ఎమ్మెల్యే, అంత క్రితం పోటీ చేసి ఓడిపోయారు, ప్రజారాజ్యంలో ఓడిపోయారు, వైకాపాలో కూడా ఓడిపోయారు. ఆయన డే 1 నుంచి ఎవరు ఎదురుబడి అన్న జేఎంసీ అంటారు, ఆయన జగన్మోహన్ కన్స్ట్రక్షన్స్ కాబట్టి జేఎంసీ అని పిలుస్తారు. అన్న జేఎంసీ అన్న అంటే సేమ్ ఎక్స్ప్రెషన్, సేమ్ స్మైల్, మారదన్నమాట. మరుసటి రోజు సేమ్ ఎక్స్ప్రెషన్, ఏమ్మా సంధ్య బాగున్నావా, సేమ్ ఎక్స్ప్రెషన్, అస్సలు ఎక్స్ప్రెషన్
నేను ఒకరోజు అడిగా, కాదన్నా నీ కోపం వస్తుంది, నేను వేరే మధ్యలో ఏదో 1 or 2 ఇష్యూస్ అయిన తర్వాత నీ కోపం రావాలి, ఇలా నా మీద నీ కోపం రావాలి కదా, నీ కోపం రాకుండా నువ్వు అదే స్మైల్ మెయింటైన్ చేస్తా, అదే పిలుపు మెయింటైన్ చేస్తా, అలాగే మాట్లాడుతున్నావు ఎందుకన్నా అని అడిగాను. అంటే అట్లాగే ఉండాలి శ్రీకాంత్, అట్లాగే మాట్లాడాలి. నాకు కోపం వచ్చింది, నేను ఎక్స్ప్రెస్ చేయకూడదు, తర్వాత మాటల మధ్యలో నీకు చెప్పొచ్చు, కన్విన్స్ చేయొచ్చు, కానీ పిలిచేటప్పుడు, నీతో పలకరించేటప్పుడు, నీ వైపు చూసేటప్పుడు నేను డే 1 ఫస్ట్ నేను నీకు ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏ స్మైల్ ఇచ్చినా అది ఎట్టి పరిస్థితుల్లో చెక్కు చెదరకుండా కాపాడుకోవాలి రాజకీయ నాయకులు అనేవాళ్ళని చెప్పారండి. ఎంత జీవిత సత్యం అండి చెప్పండి. అంటే వీళ్ళ లాజిక్ని, ఫండమెంటల్ లాజిక్ని వీళ్ళు మిస్ అవ్వడం వల్ల సస్టైన్ కాలేకపోయారు, అంతేనా? అంతే. ఇప్పుడు ఇక్కడ బ్యూరోక్రాట్స్ లక్ష్మీనారాయణ గారు నేను ఏమనట్లేదు, ఆల్మోస్ట్ ఆయన ఒక్కరనే కాదు, లక్ష్మీనారాయణ గారికి వ్యక్తిగతంగా నేనంటే చాలా అభిమానం, ఆయన అంటే నాకు చాలా గౌరవం, చాలా అవుట్ స్టాండింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన నాకు. కాబట్టి మళ్ళీ మనకు ఒక ఇంటర్వ్యూ వారు ఇద్దాం అనుకుంటున్నారు ఈ నేపథ్యంలో, కాబట్టి ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఇక్కడ విషయం ఏంటంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి, వాస్తవాలకు వద్దాం. అందరూ నాకు చాలామంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లు నాకు రిటైర్డ్ అయిన వాళ్ళు చాలామంది నాకు చాలా బాగా తెలుసు. మనకు తెలుగు రాజ్యంలో చాలామంది చాలా అద్భుతమైన ఇంటర్వ్యూస్ మనకి ఇచ్చారు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఈ లీడర్ని చూసేసి తమను తాము లీడర్లని అనుకుంటారు, అది ప్రాబ్లం. ఓకే, ఇది మీకు ఈవేళ మనం మాట్లాడుతున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వగైరా వగైరాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు రిటైర్ అయిన తర్వాత అప్పటిదాకా ఉన్నటువంటి ఒత్తిడి ఉంటుంది, పని ఒత్తిడిలో నుంచి వీళ్ళు బయటపడడానికి ఏంటంటే ఒక విధమైనటువంటి ఒక రిలాక్సింగ్ జోన్లోకి వెళ్ళిపోతారు, కంఫర్ట్ జోన్లోకి వెళ్తారు. ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోయిన తర్వాత ఏంటంటే ఎవరో ఫోన్ చేశారు, ఎందుకు ఎత్తాలి ఇప్పుడు వీడి ఫోను, ఈ కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఆ కంఫర్ట్ జోన్ అనేది అండర్లైన్ చేసుకోండి. ఇంకో పాయింట్ ఉంటుంది సార్, ఎందుకంటే వాళ్ళ సర్వీస్లో ఉన్నంత కాలము ఉరుకులు పరుగులు, ఒత్తిడి అంటే వాళ్ళ పైన ఒత్తిళ్ళు అవన్నీ చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే రిజల్ట్ని వేరే రకంగా చూసినప్పుడు కొంచెం మరే నేను ఇంత హామీ ఇచ్చినా వీళ్ళని అర్థం చేసుకోలేదని ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక బాండ్ పేపర్ రాసి ఇచ్చారు, మీకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నేను నెరవేర్చకపోయినా నన్ను గల్లా పట్టుకుని అడిగాను, నేను బాండ్ పేపర్ రాసిస్తున్నాను అంటే ఇంత నేను నిజాయితీగా నేను వెళ్తే రిసీవ్ చేసుకోలేదు అన్న ఒక అసహనం. వైజాగ్ నార్త్ నుంచి పోటీ చేశారు, 5,000 ఓట్లకు మించి రాలేదు. ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు రిజెక్టెడ్ అని అనుకున్నారు మనల్ని అనేది ఒక ఫిక్స్ అయిపోయారు, రిగ్రెట్ ఉండిపోయింది. ఆ ఉండిపోవడంతో ఏంటంటే ఇప్పుడు నా రెస్ట్ ఆఫ్ లైఫ్ ఏం చేయాలి, నా సర్వీస్ ఇంత ట్రాక్ రికార్డ్ నేను ఏం చేయాలని ఆలోచించారు. చక్కగా ఎవడో పెట్టాడు సోషల్ మీడియా, పలానా కంపెనీలోకి వెళ్ళి మెగా ఇంజనీరింగ్లో ఇప్పుడు జాయిన్ అయ్యారు అంటే ఈయన చేత మన పార్టీ పెట్టించింది జగన్మోహన్ రెడ్డి, ఈయన చేత పార్టీ పెట్టించారు, వాళ్ళు వీళ్ళు చాలా క్లోజ్ అని ఎవడో పెట్టాడు అనమాట. కామన్ లేండి అవి చిలువలు పలవలు. ఏంటి దేనికోసం వచ్చాడు, ఆయనకు ఫుల్ఫిల్ అయ్యింది. సింపుల్ కావాలంటే అప్పటి వరకు ఉన్న నిజాయితీని అంటే రాజకీయాల్లో వచ్చే కదా, అందుకే నేను అంది డబ్బే పరమావధిగా రాజకీయం నడుస్తుంది తప్పితే జనాలకు ఏదో చేయాలన్న థాట్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు అనేది జనాలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఆ నిమిషానికి ఓటుకి ఎంత ఇచ్చారో దానికి ఆ నిమిషం పబ్బం గడిచిపోయిందా అన్న ఈ తతంగా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆయన మీద వస్తున్న ఎలిగేషన్స్ ఏంటి, సంపాదించుకునేంత సంపాదించుకున్నాడు, ఏ రూపాయి ముట్టకుండానే ఉన్నాడు ఆయన, ఇక అనవసరంలే మళ్ళీ అనవసరంగా వాళ్ళ మీద బతిలాడుకోవడం ఎందుకు, కాబట్టి మళ్ళీ ఒకటి ఆఫర్ రాగానే వెళ్ళిపోయాడు. ఆయన మీద వస్తున్న ఎలిగేషన్ కలిగినటువంటి అధికారి, అందులో సందేహం లేదు, ఎందుకంటే అత్యంత నిజాయితీపరుడైనటువంటి అధికారి నిజాయితీయే, రాజకీయాల్లో వచ్చాక కాదు అనేది కదా వాదన. అది ఒప్పుకుంటాను, రాజకీయాల్లోకి వచ్చాక ఆ నిజాయితీ పాపం దేనికి పనికి రాకుండా పోయింది, అది బాధాకరమైన విషయం. ఇంత నిజాయితీ పరులు కాకపోతే కదిపు కుదిపేసినటువంటి కేసులు, గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కానీ మామూలు కేసులు కాదు కదా. వాటిని ఎదుర్కోవడం అంటే అసలు వాటిని పట్టుకోవడము, ఒక అధికారిగా వాటి గురించి పోరాటం చేయడం అంటే గాలి జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన దృశ్యాలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనం ఆ తర్వాత అలాగే జగన్ గారిని జైలుకు పంపించేటటువంటి ముందు వరుస సంఘటనలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఎంత సాహసవంతుడైనటువంటి అధికారి అని మనకు అనిపిస్తుంది. అందులో సందేహం లేదు, ఎంతో అత్యంత నిజాయితీపరుడైన అధికారి, దాని గురించి ఎవరికి ఏ విధమైన మొత్తానికి అంటే ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారని మళ్ళీ ఒక స్టాంప్ పడినట్టేనా. తోట చంద్రశేఖర్ కావచ్చు, చంద్రశేఖర్ గారి ఇది వేరండి. తోట చంద్రశేఖర్ వీళ్ళంతా ఐఏఎస్ ఐపీఎస్ మాజీలు కదా. ఆ చంద్రశేఖర్ గారు ఏంటంటే ఫస్ట్ టైం అనేది అది ఎవరు దాన్ని మనం ప్రిడిక్ట్ చేయలేము. 2009 ఎంపీ గుంటూరు అనేది చాలా గొప్ప ప్రయోగం అండి, మామూలు ప్రయోగం కాదు అది. దాన్ని మనం ప్రిడిక్ట్ చేయడానికి లేదు. మొదటి ఓటమి. రెండో ఓటమి ఏంటంటే కూటమి లేకపోతే 2014లో ఆయన ఏలూరు ఎంపీ అయిపోయారు. సరే ఏలూరు ఎంపీ కాలేకపోయారు, కూటమి వల్ల కాలేకపోయారు. ఆయన వైకాపాలో కొనసాగుంటే 2019కైనా ఎంపీ అయిపోయారు. అక్కడి నుంచి మళ్ళీ జనసేనకు వచ్చారు. అవి చారిత్రక తప్పిదాలు. కానీ 3 సార్లు ఆయన చాలా నిజాయితీగా పోరాటం చేశారు ఆయన. ఓకే.
కాబట్టి ఆ విషయంలో నాకు చంద్రశేఖర్ గారిని నాకు చాలా గౌరవం. ఇప్పుడు ఆయన నిష్క్రమించినట్ట ఉన్నట్ట? నిష్క్రమించారని నేనైతే అనుకోవట్లేదు. అన్ని పార్టీలు చంద్రశేఖర్ గారి కోసం స్వాగత ద్వారాలు, అన్ని పార్టీలు చంద్రశేఖర్ అండర్లైన్ ద పాయింట్. చంద్రశేఖర్ గారు కేవలం ఇక్కడ మీకు ఇప్పుడు ఒక ఐఏఎస్ రిటైర్డ్ కాదండి. చంద్రశేఖర్ గారు ఇవాళ ఆకాశ హర్మ్యాల్ లాంటి భవంతులను నిర్మిస్తున్నటువంటి అట్లాగే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సామాజిక వర్గం అండాదండ ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్కడో చోట ఖచ్చితంగా గెలుపుగురం అవుతారు రేపు. కాకపోతే బాగా ఆలస్యం అయిపోయింది, చూద్దాం. 2029 ఆయన గెలిచే పార్టీ ద్వారా ఆయన పోటీ చేసి గెలుపొందాలి ఒకసారి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గెలిచే పార్టీ ఏ పార్టీ నేను ఇప్పుడప్పుడు మనం ఎలా చెప్పడం, గెలిచే పార్టీ ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ ద్వారా. అంటే వీళ్ళకు స్వతంత్ర చరిష్మా లేదు అంతేనా? అలా కాదండి, ఉందండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళ బలాన్ని వాళ్ళు తెలుసుకోవటంలో. ఆంజనేయ స్వామి బలం ఆంజనేయ స్వామికి ఎట్లా తెలియదు, అట్లా వీళ్ళ బలం వీళ్ళకి తెలియదు అన్నమాట. ఇప్పుడు నేను మీకు మన ఈ పూర్తి చర్చలో నేను మీకు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పాను. అదే వ్యాలిడ్ పాయింట్ గతంలో కూడా నేను లక్ష్మీనారాయణ గారితో నొక్కి వక్కాడించి అయ్యామని ఆయన మన ఇంటర్వ్యూలో మనం అడిగాం, సార్ ఎందుకు మీరు వైజాగ్ చూస్ చేసుకున్నారు అంటే వైజాగ్ పీపుల్ ఆర్ క్వాలిటీ పీపుల్ అన్నారు. వాళ్లే కదా మిమ్మల్ని రిజెక్ట్, 2,80,000 ఓట్లు వచ్చినాయి, వాళ్లే కదా మిమ్మల్ని రిజెక్ట్ చేసింది. నేను ఇక్కడ అనేది ఏంటంటే మీ బలం ఏంటో, మీ బలగం ఏంటో, మీ బంధువులు ఏంటో, మీ సత్తా ఏంటో, మీరు యు ఆర్ ఫ్రమ్ కడప, మీరు రాజంపేట నుంచి మీరు తొడగొట్టి బరిలో దిగాలి, దిగి కంటిన్యూ అవ్వాలి. మీకు ఒక కాన్షియన్సీ ఏర్పడుతుంది. చంద్రశేఖర్ గారు ఈజ్ ఫ్రమ్ గుంటూరు నుంచి ఆయన ఒక సేఫెస్ట్ కాన్షియన్స్ ఉంది. గెలిచే పార్టీకి త్వరలో నేను తెలియజేస్తా చంద్రశేఖర్ గారు. ఇప్పుడు చెప్పండి, నేను ఇది వాలిడ్ పాయింట్. నేను మీరు కడప కానీ రాజంపేట కానీ తీసుకుంటుంటే అంతే కదా. అంటే ఏమైపోయిందంటే వెల్ నోన్ పర్సన్ కాబట్టి అందరికీ వైజాగ్ కావాలండి, అందరూ అక్కడికి వెళ్ళాలి. మా నాగబాబు గారు వైజాగ్ వెళ్ళాలి, బైరా దిలీప్ చక్రవర్తి గారు వైజాగ్ వెళ్ళాలి, ఇప్పుడు ఎవరైనా సీఎం రమేష్ గారు వైజాగ్ వెళ్ళాలి, వైజాగ్ లోనే ఉండాలి, ఎంబీవి సత్యనారాయణ వైజాగ్, అందరికీ వైజాగ్ కావాలి. టి సుబ్రహ్మరెడ్డి గారికి వైజాగే కావాలి. చచ్చిపోయిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కూడా వైజాగ్ వచ్చి ఒకసారి ఎంపీ చేసేసారు. పురంధేశ్వర గారికి వైజాగ్, అందరికీ వైజాగే కావాలి. సొంత నియోజకవర్గాలు మాత్రం ఎవరు వెళ్ళరు. వీళ్ళందరినీ ఒకసారి సొంత నియోజకవర్గాలకి సొంత జిల్లాలకు వెళ్ళి పురంధేశ్వర్ గారు ఆవిడ ఒక్కసారే బాపట్ల నుంచి ఎంపీ చేశారు. ఆవిడ కృష్ణా జిల్లా ఆడబిడ్డ, బాపట్ల కోడలు. ఒకసారి ఆ జిల్లాలకు కూడా వెళ్ళాలి. ఇప్పుడు రాజమండ్రికి వచ్చారు. వీళ్ళందరికీ వైజాగ్ కావాలన్నమాట. సుబ్రహ్మరెడ్డి గారు ఇల్లు కట్టుకుని ప్రతి శివరాత్రికి వైజాగ్ వెళ్ళాలని, మనం శివరాత్రికి ఒకవేళ వైజాగ్ వెళ్ళుంటే మళ్ళీ మీరు జీవితంలో వైజాగ్ రారు. మీరు సుబ్రహ్మరెడ్డి గారు ఆ స్థాయిలో శివరాత్రి ఉత్సవాలు జరుపుతారు. మొత్తం సాగర తీరం అంతా సముద్రం ఒకవైపు ఉంటుంది, జనసముద్రం ఒకవైపు ఉంటుంది. రోడ్లన్నీ కిక్కిరిసిపోయి బ్లాక్ అయిపోయి ట్రాఫిక్ జాములు అయిపోయి ఆ స్థాయిలో ఇప్పటికీ శివరాత్రి నిర్వహిస్తున్నారు. అందరికీ వైజాగే కావాలన్నమాట. ఓకే, అందరికీ కావాలి, కానీ ఎవరు సూటబుల్ అనేది మాత్రమే అక్కడ జనాలు డిసైడ్ చేస్తారు. అంటే లోకల్ క్యాండిడేట్కి ఉండే బలం అనేది మరొక్కసారి ఈ అంశంలో అది ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఈ వైజాగ్ గురించి కూడా మాట్లాడాలి, ఎందుకంటే చాలా పెద్ద చరిత్ర ఉంది కాబట్టి వైజాగ్ కి సంబంధించి. అంటే ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు తెర మీదకి వచ్చారు కాబట్టి మళ్ళీ దాని ప్రస్తావన అనేది రావడం జరిగింది. నిజంగా ఒక మంచి ముగింపు అనేది మీరు ఇచ్చారు. ఎందుకంటే మన బలం ఎక్కడుందో తెలుసుకోకుండా ప్రభంజనంలో ఉన్నప్పుడు ఎక్కడున్నా గెలిచేస్తారు, కానీ ఫస్ట్ టైం మనం గుర్తింపు రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఈ మట్టిలో పుట్టాను, ఈ మట్టిలో పెరిగాను, ఈ మట్టి రుణం తీర్చుకోవడానికి వచ్చాను అన్నప్పుడు నీ స్థానికులు నీకు ఇచ్చే విలువ అనేది ఎప్పటికీ మరవలేదు. ఎందుకంటే చాలా మంది లీడర్స్ కూడా అక్కడ గెలవడానికి ఆ స్థానికులు ఆ వ్యక్తిని ఓన్ చేసుకున్న విధానం అది ఇక్కడ వీళ్ళకి కరువైంది కాబట్టి మిస్ అయిపోయారు. ఓకే, పోనీలేండి, ఎట్టకేలకు ఆయన స్థానం ఏంటని ఆయన తెలుసుకొని మళ్ళీ వెళ్ళిపోవడము. ఎవరైనా మళ్ళీ పిలిస్తే చెప్పలేం కాబట్టి అప్పుడు ఈ తరానికి అంటే మీరు అవసరం ఉంది మాకు అనేసని మేము నామినేటెడ్ పోస్టులు ఇస్తాము అనన్న ఆశ్చర్యం లేదు. కాబట్టి మళ్ళీ రేపటి ఆ దశ ఎలా టర్న్ అవుతుందో తెలియదు. బట్ ఇప్పటికైతే ఇంతే సంగతులు అన్నట్టు ఆయన ముగించిన కొంచెం బాధ కలిగించిన. పోనీలేండి, ఇంకా ఆయన సర్వీస్ చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి అటువైపు వెళ్ళడం అయితే సంతోషం. సన్యాసం చేశారు రాజకీయంగా అనేది నేను అనుకోవటం లేదు. ఆయన ఎక్కడ అనౌన్స్ చేయలేదు కదా, తాత్కాలిక విరామం మాత్రమే తీసుకున్నారు అనుకుంటున్నాను. అండర్లైన్ ద పాయింట్, సోషల్ మీడియా వాళ్ళందరికీ ఆయన ఎక్కడ నేను రాజకీయాలకు దూరం అవుతున్నా చెప్పలేదు, స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఆయన అస్త్ర సన్యాసం చేయలేదు, కేవలం తాత్కాలికంగా విరామమే తీసుకుంటున్నారు అని మనం అనుకోవాలి. కేవలం ఆయన తన పనికి సంబంధించి ఒక సంస్థకు ఆయన కొంత సమయాన్ని కేటాయించడం జరిగింది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలంతే. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.